ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు నువ్వు మా మాట వినవు, నీ దారి నీదే అని తిట్టారా? లేక ఈ అమ్మాయి వల్ల మా పరువు పోతుంది అని బాధపడ్డారా? అయితే ఆ తిట్లకు, ఆ బాధలకు కారణమైన ఒక మొండి అమ్మాయి కథే ఈ బ్యాడ్ గర్ల్ సినిమా. ఆడపిల్ల స్వేచ్ఛ కోసం ఎంత దూరం వెళ్ళగలదో చూడాలనుకుంటే రండి రివ్యూలోకి వెళ్దాం. నవంబర్ 4 నుండి జియో హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న బ్యాడ్ గర్ల్ అనేది కేవలం ఒక టైటిల్ కాదు, ఇది ఒక సవాలు. ఈ కథ మొత్తం రమ్య అనే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ సమాజం, ఈ కుటుంబం తనకు విధించిన నిబంధనల సంఖ్యలను పెంచుకోవాలని తను చేసిన ప్రయాణమే ఈ సినిమా. రమ్య సాంప్రదాయ కుటుంబంలో పెరుగుతుంది. ఆమె తల్లిదండ్రులు ఆమెను పద్ధతిగా పెంచాలని స్ట్రిక్ట్ రూల్స్ మధ్య పెంచుతారు. దీంతో ఆమె తనకు స్వేచ్ఛ కావాలని కోరుకుంటుంది. ఆమెకు బయట ప్రపంచం, ఇంటర్నెట్, తనకి నచ్చిన బంధాలు, తనకిష్టమైన జీవితం కావాలని అనుకుంటుంది. 10వ తరగతిలో ఉన్నప్పుడు నలన్ అనే తోటి విద్యార్థితో ఆమె తొలి ప్రేమ మొదలవుతుంది. కానీ ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. తర్వాత యవ్వనంలోకి అడుగుపెట్టిన రమ్యకు అర్జున్ మరియు ఇర్ఫాన్ వంటి కొత్త వ్యక్తులతో పరిచయం అవుతుంది. ప్రతి సంబంధం ఆమెకు ప్రేమ, కోరిక, సాన్నిధ్యం గురించి కొత్త అనుభూతులు నేర్పుతుంది. తనలోని కుతూహలం, ఒంటరితనం, తిరుగుబాటు, వయోమయ మధ్య రమ్య తన నిజమైన ఆకాంక్ష ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరికి రమ్య తన జీవితంలో తాను చేసిన తప్పులు చూసుకొని పశ్చాత్తాపడదు. బదులుగా నేను తప్పులు చేశాను, కానీ నేనేమీ చెడ్డదని కాదు, ఇవే నా ప్రత్యేకతని గర్వంగా అంగీకరిస్తుంది. పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు అని గ్రహించి తన తల్లిని కూడా ఉన్నది ఉన్నట్లుగా తనను అంగీకరించమని కోరుతుంది. ఒక అమ్మాయి తన జీవితాన్ని, తన నిర్ణయాలు తానే డిసైడ్ చేసుకున్న హక్కును ఈ సినిమా బలంగా నిలబెడుతుంది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్: అంజలి శివరామ్ నటన. రమ్య పాత్రలో అంజలి జీవించేసిందని చెప్పాలి. ఆమె రియలిస్టిక్ నటన సినిమాకి ప్రాణం పోసింది. ఆమె భావోద్వేగాలు మనకి బాగా కనెక్ట్ అవుతాయి. డైరెక్షన్ అండ్ రైటింగ్. దర్శకురాలు వర్ష భరత్ ఒక బోల్డ్ సబ్జెక్టుని ఎంచుకున్నారు. కథనంలో ఎక్కడా రాజీ పడకుండా ఒక అమ్మాయి ప్రపంచాన్ని నిజాయితీగా చూపించారు. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. దృశ్యాలు చాలా కలర్ఫుల్గా, డ్రీమీగా ఉంటాయి, ముఖ్యంగా రమ్య చిన్ననాటి సన్నివేశాల్లో. అమిత్ త్రివేది సంగీతం సినిమా ఫీల్ని ఎలివేట్ చేస్తుంది. నిజాయితీ. ఈ సినిమా ఒక అమ్మాయి సెక్సువల్ క్యూరియాసిటీని, తప్పు చేసే హక్కును గురించి చాలా ఓపెన్గా, మొహమాటం లేకుండా మాట్లాడింది. ఇది తెలుగు సినిమాలో చాలా అరుదు. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్: నెమ్మదైన కథనం. కొన్ని చోట్ల కథనం స్లోగా అనిపించవచ్చు. కొంతమంది ప్రేక్షకులకు ఈ డ్రామా కొంచెం సాగదీసినట్లు అనిపించవచ్చు. క్లైమాక్స్ ఇంకా బలంగా, పదునుగా ముగించాల్సింది. మొత్తం కథనం ఇచ్చేంత ఇంపాక్ట్ క్లైమాక్స్ ఇవ్వలేకపోయింది. రిలేటబిలిటీ. కొంతమంది రెగ్యులర్ ప్రేక్షకులకు ఈ బోల్డ్ ఎమోషనల్ జర్నీ అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఫైనల్గా బ్యాడ్ గర్ల్ అనేది ఒక మంచి ప్రయత్నం. ముఖ్యంగా ఒక మహిళా దర్శకురాలు తీసిన నిజాయితీ, బోల్డ్ కథ ఇది. ఇది సాధారణ మసాలా సినిమా కాదు. ఇది సమాజం యొక్క అంచనాలను ప్రశ్నించే మరియు ప్రతి అమ్మాయి తనంత తానుగా ఉండడానికి మద్దతు ఇచ్చే సినిమా. మీరు కొత్తదనం, రియలిస్టిక్ నటన మరియు భావోద్వేగ డ్రామా ఇష్టపడితే తప్పకుండా చూడండి. ఈ సినిమా మీరు చూసారా? చూస్తే ఈ సినిమాలో మీకు ఏది బాగా నచ్చింది? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.